సిజరన్ వ్యాధుల్ని అరికట్టాలి. గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్మించాలి. గ్రామాలలో హెల్త్ క్యాంపులు పెట్టాలి. గ్రామాలలో హెల్త్ క్యాంపులు పెట్టాలి. సిజరన్ వ్యాధుల్ని అరికట్టాలి. సిజరన్ వ్యాధుల్ని అరికట్టాలి. సిజరన్ వ్యాధుల్ని అరికట్టాలి. గ్రామాలలో హెల్త్ క్యాంపుల్ని పెట్టాలి. గ్రామాలలో హెల్త్ క్యాంపుల్ని పెట్టాలి. గ్రామాలలో హెల్త్ క్యాంపుల్ని డెంగ్యూ మలేరియా వ్యాధుల్ని వెంటనే అరికట్టాలి. ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ప్రగతిశీల మహిళా సంఘం PYL వర్ధిల్లాలి. PDSU వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. గ్రామాలలో హెల్త్ క్యాంపుల్ని నిర్వహించాలి. గ్రామాలలో హెల్త్ క్యాంపుల్ని నిర్వహించాలి. చాలా మంది జ్వరాలతో ఎన్నో ఆరోగ్యాలు బాగలేక విచిత్రంగా రోగాలకు చనిపోతున్నారు. డెంగ్యూ మలేరియా రావడం వల్ల. అందుకని వెంటనే డాక్టర్స్ స్పందించి గ్రామాలలో హెల్త్ క్యాంపులు గ్రామాలలో హెల్త్ క్యాంపులు పెట్టాలి. హెల్త్ క్యాంపులు పెట్టాలి. ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల విద్యార్థి సంఘాలు కలిపి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ఆరుమూరులో సీజన్ వ్యాధులపైన కార్యక్రమాన్ని చేపట్టారు. అందుకని ఇక్కడ DMHO ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఇప్పుడున్న ఈ పరిస్థితి ఏంటంటే వర్షాలు పడి అసలు ఏ ఇంట్లో కూడా జ్వరాలు రాలేదు అనేది అయితే లేదు. అందుకని ఈ వైద్యం కూడా ఎక్కడ అందడం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా టెస్టులు చేసుకున్నా ఏదైనా కొంతమంది మాత్రం చేయించుకోలేక కూడా లేవలేని పరిస్థితుల్లో కూడా చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకనే వెంటనే ఇక్కడున్న ఈ సిబ్బంది అన్ని గ్రామాలలో క్యాంపులు పెట్టాలి. అట్లాగే గల్లీలలో కూడా అందరికీ గల్లీలో ఏం జరుగుతుంది, ఎట్లా ఉన్నారు అని ఇంటింటికి సర్వేలు చేసి వాళ్లకు సరైన వైద్యం అందించాలని. గవర్నమెంట్ మంచి వైద్యం అందించినప్పుడే కదా ప్రజలు ఉండేవాళ్ళు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్కరికి 50,000, 20,000 ఇట్లా ఇట్లా వస్తే 10,000 అవుతున్నాయి. అందుకనే గవర్నమెంట్ పట్టించుకోవాలి. అట్లాగే పాలకులు కూడా ఈ పరిస్థితిని, ఈ రోజున్న పరిస్థితిని పట్టించుకోవాలని చెప్తూ ఖచ్చితంగా క్యాంపులు పెట్టాలి. వచ్చిన వాళ్ళందరికీ కూడా హాస్పిటల్లో సరైన సౌకర్యాలు లేవు. ఇక్కడ ఆర్మూర్లో ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో సరిగా డాక్టర్లు లేరు, మందులు ఇచ్చేవాళ్ళు లేరు, టెస్టులు చేసేవాళ్ళు లేరు, లేడీ డాక్టర్లు లేరు. ఎక్కడ వెళ్ళాలి వాళ్ళు అనేది చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. మేము వచ్చినప్పుడు చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఎక్కడ నిర్వహించినట్టయితే కనిపించడం లేదు. అందుకని ఖచ్చితంగా ఇమీడియట్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ సీజన్ ఖచ్చితంగా గ్రామాలలో కానీ గల్లీలలో కానీ చేపట్టాలని కోరుతున్నాం.